వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఓ పెద్ద పాకిస్తాన్ భారత్ మీద యుద్ధం చేసేస్తున్నాం, మేమేదో చేసేసినాం, మేమేదో గెలిచేసినాం అని ప్రగల్భాలు వలుపుతుంది. కానీ పూర్తిగా అట్టర్ ఫ్లాప్ యుద్ధం ఏదైనా దేశం చేసిందంటే ఇప్పటి వరకు అది పాకిస్తానే అని చెప్పొచ్చు. ఎందుకంటే దానికి క్లియర్ ఎగ్జాంపులే ఇది. భారత్ దెబ్బకు పాకిస్తాన్ పూర్తిగా చిన్న భిన్నమైపోయింది. ఎందుకంటే ఇండియన్ ఆర్మీ వరుస పెట్టి చేస్తున్న దాడులకు పాకిస్తాన్ సర్కార్ తట్టాబుట్టా సర్దేసుకొని పారిపోతున్నారు. పాక్ ప్రధాని ఇతర ఆర్మీ అధికారులతో కలిసి బహ్రెయిన్ పారిపోతున్నట్టు ప్రస్తుతమైతే సమాచారం అందుతోంది. నిన్న భారత ఆర్మీ వేసినటువంటి బాంబుల్లో ఒకటి ఆయన ఇంటికి దగ్గరలోనే పట్టంతో బతికుంటే బలసాలైనా తినొచ్చు అని అంటారు కదా, అదే సామెత నాకు తెలిసి గుర్తుపెట్టుకున్నట్టున్నారు. ఏకంగా ఆ ఆర్మీ చీఫే పారిపోయినట్టు ప్రస్తుతం అయితే వార్తలైతే చక్కర్లు కొడుతున్నాయి. సో పాకిస్తాన్ లో రాష్ట్రపతి పాలన మేబీ రావచ్చు అనేది కూడా పూర్తి స్థాయిలో ఒక ఇన్ఫర్మేషన్ అయితే అంతోంది. అండ్ ఇంకోవైపు ఏమో పాక్ ఆర్మీ చీఫ్ నే ఏకంగా అరెస్ట్ చేసిండ్రట. బట్ క్వశ్చన్ మార్క్, నిజంగా అరెస్ట్ చేసిండ్రా లేదా? సోర్సెస్ అయితే ఇదే చెప్తోంది, పాక్ ఆర్మీ చీఫ్ మేబీ అరెస్ట్ అయి ఉండొచ్చు అని. ఎందుకంటే ఈ మొత్తం మారణకాండకు అసలైన కారకుడు పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ నోటి దూలనే అని అక్కడున్నటువంటి వాళ్ళు కూడా, అక్కడి సర్కారు కూడా భావిస్తుందట. సో సొంత దేశమే ఆయన్ను అరెస్ట్ చేసినట్టుగా కూడా ప్రస్తుతం అయితే వార్తలు వస్తున్నాయి. పాక్ ఆర్మీనే ఆసిమ్ను అరెస్ట్ చేసినట్టుగా కూడా మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అంతోంది. దీనికి సంబంధించిన వీడియో కూడా ఒకటి బయటికి వస్తోంది కాబట్టే, బయట కనిపిస్తుంది కాబట్టే మేబీ ఇది జరిగిండొచ్చు అని కూడా భావించవచ్చు. ఆసిమ్ను అరెస్ట్ చేసి తరలిస్తున్న దృశ్యాలు ఇప్పుడు మనకు స్పష్టంగా నేను ఇప్పుడు చూపించబోతున్నాను. ఆసిమ్ మునీర్ స్థానంలో కొత్త పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గా జనరల్ షాహిర్ శంషాద్ మిర్జా బాధ్యతలు చేపట్టినట్టుగా కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే అందుతోంది. సో పహల్గామ్ లో దాడి జరగడానికి, అది కాస్త పెద్దగా యుద్ధం వరకు దారి తీయడానికి కారణం ఇప్పుడు ఆసిమ్ మునీరే అని అక్కడున్నటువంటి సర్కారే భావిస్తోంది. కాబట్టి మొదటి నుంచి భారత్ పై పాక్ ఆర్మీ చీఫ్ నోటికొచ్చినట్టు మాట్లాడమే కాదు, కాశ్మీర్ మాది, అది ఎప్పటికైనా మేమే సొంతం చేసుకుంటామని ఇట్లా పిచ్చి పిచ్చి వాగుడు వాగిండు. కాబట్టే ఇప్పుడు ఏకంగా అక్కడున్నటువంటి సర్కారే ఆయనను అరెస్ట్ చేసిన పరిస్థితి. ఇది ఆయనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈయనను ఎట్లా కారులో కుక్కి తీసుకుపోతున్నారో మనకైతే స్పష్టంగా ఇక్కడ కనిపిస్తోంది. సో ఇది ఇప్పుడు ట్రెండ్ లో ఉంది. బికాస్ పాకిస్తాన్ ఆల్మోస్ట్ తోక ముడిచి పారిపోయింది. దీనికి ఎగ్జాంపులే ఈ వార్త అనుకోవచ్చు. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత్ పాకిస్తాన్ లోని లాహోర్, సియోల్, కోట్, పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ నగరాలపై అటాక్ చేస్తూనే ఉంది. పాకిస్తాన్ క్షిపణులను, డ్రోన్లను ధ్వంసం చేస్తోంది. మరోవైపు పాకిస్తాన్ జమ్మూ ఇతర ప్రాంతాలపై హమాస్ తరహా డ్రోన్ దాడులకు పాల్పడుతోంది. అయితే భారత వాయుసేన పాక్ ప్రయోగించినటువంటి 8 క్షిపణులు, డ్రోన్లను ప్రస్తుతం అయితే కూల్చివేసింది. సో ఇది పాకిస్తాన్ పరిస్థితి. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఎవరైతే దేశాన్ని లీడ్ చేయాలో ఆయన్నే తోక ముడిచి పారిపోయిండు. జస్ట్ ఆయన ఇంటి దగ్గర ఒక బాంబు పడ్డదని ఆయన పూర్తిగా తట్టాబుట్టా సర్దుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇది పాకిస్తాన్ యొక్క ప్రస్తుతం. పాక్ లోని ఇప్పుడు ఉగ్రవాద స్థావరాలపై పూర్తిగా మనం టార్గెట్ గా దాడులు చేస్తున్నాం. అందులో భాగంగానే రావల్పిండిలో కూడా దాడి చేసిన పరిస్థితి. రావల్పిండి అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి అని అంటే మ్యాచెస్ జరిగేటటువంటి ప్రాంతం. చాలా టైమ్స్ మనం కూడా ఇండియా అక్కడ మ్యాచ్లు ఆడిన పరిస్థితి. అండ్ స్టేడియం అక్కడ అతిపెద్ద స్టేడియం, అక్కడ ఫ్రీక్వెంట్లీ మ్యాచెస్ కూడా జరుగుతూ ఉంటాయి. అక్కడ ప్రస్తుతం మ్యాచ్ కూడా జరుగుతున్నటువంటి ప్రాంతాన్ని మనం టార్గెట్ చేసుకున్నాం. యాక్చువల్లీ మనం టార్గెట్ ఎందుకు చేసుకున్నామంటే, మరి పాక్ మంచిగా చెప్తే వినట్లేదు, వాళ్ళు ఎదురు దాడి స్టార్ట్ చేసిండ్రు. మరి మనం ఏమన్నా తక్కువ తిన్నామా? మనం ఎందుకు, మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు అసలు పాకిస్తాన్ దగ్గర ఏమున్నాయని వాళ్ళు ఏదైనా దాడి చేస్తే దాన్ని తిప్పి కొడుతున్నాం. ఆల్రెడీ మన మీద వడకంటే ముందే దాన్ని పేల్చేస్తున్నాం గాల్లోనే. అట్లాంటి అధునాతన ఆయుధాలను ఉన్న మనమే సంయమనం పాటిస్తూ సరే అనుకుంటుంటే ఇంకా రెచ్చిపోయి ఇంకా దాడులు చేస్తుంటే మనం ఎందుకు కూరుకోవాలి? అందుకని మనం రావల్పిండిని పేల్చేసినటువంటి పరిస్థితి. సో పాక్ 5 జెట్లను భారత సైన్యం
కూల్చేసింది. అట్లాగే పాక్ మాజీ ప్రధాని ఎవరైతే ఉన్నారో ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్ దీని మీద స్పందించారు. అన్ని దాడులు చేస్తున్నారు, పూర్తిగా ఇక్కడికి వచ్చి రావల్పిండి ప్రాంతాన్ని పేల్చేసి పోతుంటే మీరు ఏం చేస్తున్నారు అని వాళ్ళ గవర్నమెంట్ నే అక్కడ క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. సో ఎంత నిస్సహాయ స్థితిలో పాకిస్తాన్ ఉంది అనేది మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. పాక్ ప్రభుత్వం వీటిని గుర్తించకుండా ఏం చేస్తుంది అంటే, మన దాడులు చేస్తుంటే అసలు పాక్ ప్రభుత్వం ఏం చేస్తుంది, నిద్రపోతుందా అని అక్కడున్న నాయకులే వాళ్ళ ప్రభుత్వాల్ని అడుగుతున్న సిచ్యువేషన్. ఏం చేస్తారు? ఆర్మీ చీఫే పాపం బంకర్లో పోయి దాక్కున్నాడు, ఇంకేం చేస్తారు? దొంగ దెబ్బ తీయడమే పాకిస్తాన్ యొక్క నైజం. ఎప్పుడైనా సరే అదే చేస్తుంది. వాళ్ళ దగ్గర ఏం లేకున్నా రెచ్చిపోయి రెచ్చగొట్టడం ఇట్లాంటివి చేసిండ్రు. తర్వాత మీ దగ్గర ఉగ్రస్థావరాలు ఉన్నారు, మేము వాటి మీదనే ఉగ్రస్థావరాల మీదనే మేము దాడి చేస్తామంటే అట్లా ఏం లేదు, ఎదురు దాడి దిగినరు. ఆ తర్వాత ఏమైంది? దానికి తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు. మనం ఏమంటున్నాం? ఇది యుద్ధం కాదు, ఆపరేషన్ సింధూరే అంటున్నాం, దాని మీదనే మనం స్టాండ్ అయి ఉన్నాం. కానీ వాళ్ళు మాత్రం దీన్ని యుద్ధం లెక్కనే చూస్తున్నారు. అట్లాగే మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది చనిపోయినరు. పాపం సివిలియన్స్ మొన్న 26 మంది ఉగ్రవాదులు చంపినరా, ఆ తర్వాత ఇప్పుడు 16 మంది పాపం మన భూభాగంలో ఉన్న మన భారతీయులని 16 మందిని మనం పోగొట్టుకున్నాం. మరి మనం ఏం చేయాలి? ఇంకా 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 కూడా పాకిస్తాన్ ఇట్లనే చేస్తే మాత్రం దాడులు కొనసాగే పరిస్థితే ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని పూర్తిగా ఒక వీడియో ద్వారా అక్కడ అంటే రావులపిండి ఎట్లా పేలిపోయింది, ఏంది ఏం కథ అనేది కూడా ఒక వీడియో సర్క్యులేట్ అవుతోంది. పాకిస్తాన్ మరోసారి బరి తెగించింది అని చెప్పొచ్చు. ఎందుకంటే జమ్మూ ఎయిర్పోర్ట్ లక్ష్యంగా ప్రస్తుతం అయితే పాక్ డ్రోన్లతో దాడులు చేస్తోంది. డ్రోన్లను భారత్ ప్రస్తుతం అయితే తిప్పికొడుతోంది. జమ్మూలో ఇప్పుడు భారీ పేలుడు శబ్దాలు వినిపిస్తున్న పరిస్థితి. జమ్మూ ఎయిర్ స్ట్రిప్ పై కూడా పాకిస్తాన్ దాళ్లకు తెగబడుతోంది. భారత బలగాలు కూడా అంతే ధీటుగా వాటికి జవాబిస్తున్నాయి. ఎయిర్ సైరన్ల ద్వారా ప్రస్తుతం అయితే ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. ఇళ్లల్లోనే ఖచ్చితంగా అందరూ ఉండాలి అని చెప్తున్న పరిస్థితి. జమ్మూ మొత్తం కూడా ప్రస్తుతం బ్లాక్అవుట్ అయిపోయింది. F-16 విమానంతో పాక్ దాడికి ప్రయత్నించినట్టుగా చెప్తున్నారు. అట్లాగే భారత్ దాడిని కూల్చివేసిన పరిస్థితి. సో జమ్మూ, ఆర్ఎస్ పురా, దెన్ చానీ హిమత్ ప్రాంతాల్లో అయితే ప్రస్తుతం డ్రోన్ దాడులు జరిగాయి. ప్రస్తుతం అందుతున్న అప్డేట్ ఇది. ప్రస్తుతం ఇప్పుడు దేశవ్యాప్తంగా హై అలర్ట్ అయితే జారీ అయింది మనకు తెలుసు. అట్లాగే ఈ పాక్కి ఆనుకుని ఉన్నటువంటి ఏవైతే ఈ బార్డర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అంటే పంజాబ్ కావచ్చు, తర్వాత రాజస్థాన్, ఈ ప్రాంతాలు అయితే పూర్తిగా హై అలర్ట్లో కొనసాగుతున్న పరిస్థితి మనకు తెలిసిందే. సో ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కొనేందుకు ప్రస్తుతం అయితే భారత సైన్యం సన్నద్ధమైన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే ఈ హై అలర్ట్ జోన్లో ఉన్నటువంటి పంజాబ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, అట్లాగే ఈ గుజరాత్కి సంబంధించిన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా హై అలర్ట్కి ప్రకటించిన పరిస్థితి. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించిన వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళని కాల్చివేయాలి అని కూడా ఫుల్ పవర్స్ ఇచ్చింది భారత సైన్యానికి. సో సరిహద్దుల్లో ఇప్పుడు పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పరిస్థితి. ఎల్ఓసి వెంట ప్రస్తుతం పాక్ కాల్పులు జరుపుతోంది. పూంచ్, కుప్వారా, బారాముల్లా, యూరి, అఖ్నూర్, కర్నాహ్లో హోరాహోరీగా ప్రస్తుతం కాల్పులు జరుగుతున్నాయి. ఆర్టిలరీ గన్స్తో పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడుతున్నారు. ఎల్ఓసి సమీపంలోని పూంచ్ పట్టణంపై మోటార్ షెల్లింగ్స్ అట్లాగే బుల్లెట్స్తో విరుచుకుపడుతోంది. పాకిస్తాన్ అమాయకులను లక్ష్యంగా చేసుకొని విధ్వంసానికి పాల్పడుతున్న పరిస్థితి. కొందరు తలలు పగిలి చేతులు కాళ్ళు కోల్పోయిన విజువల్స్ కూడా కొంత భయంకరంగా ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. పాకిస్తాన్ ఇప్పుడు కవ్వింపు చర్యలు ఇండియన్ ఆర్మీ పూర్తి స్థాయిలో తిప్పికొడుతోంది. ఎల్ఓసి దగ్గర పాక్ సైనిక పోస్టులను భారత్ ధ్వంసం చేస్తోంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్
అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు